సిగరెట్ అండ్ ఆల్కహాల్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సేమ్ వే ట్రేడింగ్ లో ఎమోషన్స్ ఆర్ ఇంజూరియస్ టు యువర్ ట్రేడింగ్. మీ ట్రేడ్స్ ఎప్పుడైనా ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే మీ మనీని మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. అసలు ట్రేడింగ్ లో ఎమోషన్స్ ఎందుకు అంత డేంజరస్? ఫియర్ వల్ల ఎర్లీగా ఎగ్జిట్ అవుతారు, గ్రీడ్ వల్ల చాలా ఎక్కువ టైం హోల్డ్ చేస్తారు, రివెంజ్ ట్రేడింగ్ వల్ల అకౌంట్ లో ఉన్న మనీని అంతా వైపౌట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పే ఈ 4 స్టెప్స్ ని ఫాలో అవ్వండి. ఎమోషన్స్ ని దూరంగా పెట్టి ట్రేడింగ్ లో కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ని ఎలా అచీవ్ చేయాలో వినండి. ఫస్ట్, ఒక ఫిక్స్డ్ ట్రేడింగ్ ప్లాన్ అనేది మీకు ఉండాలి. ట్రేడ్ ఎంటర్ అవ్వక ముందే స్టాప్ లాస్, ఎంట్రీ, టార్గెట్ అన్ని ఫిక్స్ అయి ఉండాలి. సెకండ్, రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ క్యాపిటల్ లో 1% రిస్క్ మేనేజ్మెంట్ పెట్టుకున్నారు అంటే ఒక 1 lakh ఉన్న క్యాపిటల్ లో 1000 కంటే ఎక్కువ మీరు రిస్క్ చేయట్లేదు. ఆ రూల్ ని ఎప్పుడు బ్రేక్ చేయకండి. పర్ ట్రేడ్ లో ఆ రూల్ లో ఉన్నప్పుడే మీరు ఆ ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఆ రూల్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వండి. థర్డ్, ఫినాన్షియల్ అవుట్కమ్ ని ఇగ్నోర్ చేయండి. ఎప్పుడన్నా యాజ్ ఎ ట్రేడర్ బెటర్ ట్రేడ్స్ మీద ఫోకస్ ఉండాలి కానీ ఫినాన్షియల్ అవుట్కమ్ మీద ఫోకస్ ఉండకూడదు. ఎందుకంటే మీరు మంచి ట్రేడ్ మూవ్స్ ని క్యాప్చర్ చేయగలిగినప్పుడే ఆ అవుట్కమ్ వల్ల మీ ఫినాన్షియల్ అవుట్కమ్ కూడా 100% మంచిగా ఉంటుంది. ఫోర్త్, ప్రైస్ యాక్షన్ ని ఫాలో చేయండి, ఎమోషన్స్ ని కాదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాలెడ్జ్ అండ్ లాజిక్ తో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ క్లియర్ గా ఉంటుంది. మీ టార్గెట్, మీ ఎంట్రీ, మీరు లాస్ అయితే ఎంత లాస్ అవుతారు, ప్రాఫిట్ వస్తే మీకు ఎంత వస్తుంది, మీకు క్లియర్ గా ఒక లాజికల్ బ్రెయిన్ తో ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేసే మైండ్ సెట్ వస్తుంది. ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వండి, లాసెస్ ని తగ్గించుకోండి, కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పే మాట 100 మందిలో హార్డ్లీ ఒకరే ఉంటారు. ఆ ఒక్కరి కోసమే నేను నా ఎఫర్ట్ పెడుతున్నాను. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ గురించి ప్లీజ్ డూ ఫాలో అజయ్ మామిడి.